బాంబులు వేయటం, తుపాకులు కాల్చడం, జనాలు చచ్చిపోవడం ఏ దేశంలో జరిగిన అమానవీయం, మానవత్వానికి మాయని మచ్చ. అమెరికాలో జరిగిందాన్ని ఖచ్చితంగా ఖండించాలా, తప్పుబట్టాలా. మనుషుల ప్రాణాలు పోకుండా మరికొన్ని ఎక్కువ దాడులు జరిగితే బెటర్ ఏమో అమెరికాలో. వినడానికి అసహ్యంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ప్రపంచానికి ఉగ్రవాద భూతం అనేటటువంటిది వచ్చింది ఎక్కడి నుంచి? అల్ఖైదా, ఐఎస్ఐఎస్, తాలిబన్లు, జైషే మహమ్మద్, ఇట్లాగా కనీసం బోకో హరాం దగ్గర నుంచి 70కి పైగా ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తం అని. ఇవి ఎక్కడున్నాయో తెలుసు, ఏం చేస్తున్నాయో తెలుసు. అవసరానికి వాడుకుంటుంది అమెరికా. తనకి సంబంధించిన ఒక దేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇందులోనే ఒక తీవ్రవాద సంస్థకు అది సాయం చేస్తూ ఉంటుంది. మత తీవ్రవాదాన్ని సమర్థించడం అంత ప్రమాదం మరొకట్లేదు. దేశ శ్రేయస్సు కోరే ఒక వర్గానికి సమర్థించారంటే ఒక అర్థం ఉంది. కానీ దేశాన్ని మతం వైపుకి మార్చాలనుకునేటటువంటి మూర్ఖులకి సాయం చేయడం చేస్తూ వచ్చింది. ఫలితం సొంత సైన్యంలోనే మాజీ సైనికుడు ఒకడు, ప్రస్తుత సైనికుడు ఒకడు ఇప్పుడు దాడులకు పాల్పడింది. వందలాది మంది గాయపడ్డారు, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది వణికిపోయారు, అమెరికా షివరైపోయింది. ఈ దాడులు మరిన్ని జరిగినాయి అంటే అప్పుడు ప్రపంచవ్యాప్త ఉగ్రవాద పోరాటం అంటారు. ఎందుకంటే ట్విన్ టవర్స్ కూల్చిన తర్వాత మాత్రమే ఉగ్రవాదం మీద దాడులకి దిగింది అమెరికా. ట్విన్ టవర్స్ కూల్చిన తర్వాత మాత్రమే. అప్పటిదాకా భారతదేశం మొత్తుకు చెప్పింది, పాకిస్తాన్ అనే వాడి చేతన మీరు తాలిబన్లని తీవ్రవాదం తయారిస్తున్నారు, వాళ్ళు వెళ్ళి రష్యాలో అరాచకం అనుకుంటున్నారు మీరు, ఆ పేరుతో మీకేమో రష్యాకే కోసమని గిఫ్ట్గా ఇచ్చింది తాలిబన్లని, దాంతోపాటుగా మిగతా ఇంకో 4-5 తీవ్రవాదులను సృష్టించి మా దేశంలో లేని గొడవలను సృష్టిస్తోంది, కాశ్మీర్లో లేని అలజడులు సృష్టిస్తోంది అని చెప్తే మీ జావు మీరు జావండి, మేము రష్యాను చంపాలనుకున్నాం కాబట్టి అని. ఇప్పుడు ఆ పాపం వెంటాడుతోంది. తను పుట్టించిన పులి తననే కరిచేస్తోంది. ఇప్పుడు మరి అమెరికా ఏం చేస్తుందో చూడాలి.